నమస్కారం ఎంఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అవగాహనాత్మకంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. ఆల్బెండజోల్ మాత్రలను తప్పక తీసుకోవాలని సూచించిన అధికారులు. గజపతి నగరంలో స్వర్ణాంధ్ర 2047 సమీక్షలో పాల్గొన్న మంత్రి కొండపల్లి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు. అసంఘటిత రంగ కార్మికుల కోసం నిర్వహించిన లీగల్ అవగాహన సదస్సు. వెట్టి చాకరీ నిర్మూలనకు అధికారులు కృషి చేయాలన్న సివిల్ జడ్జి కృష్ణప్రసాద్. విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణంలో ప్రధాన రహదారుల ప్రమాదకర దుస్థితిపై సోమవారం మైత్రి మీడియాలో ప్రసారమైన వార్తకు ఆర్ఎండ్బి అధికారులు స్పందించి గోతులు పూడ్చి కల్వర్టు నిర్మాణం చేపట్టారు. విజయనగరం రాజాం ప్రధాన రహదారిలో గాయత్రి కాలనీ సమీపంలో గల కల్వర్టు వద్ద గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయాలు కలుగుతున్న నేపథ్యంలో మైత్రి మీడియా రోడ్ల దుస్థితిపై కథనం ప్రసారం చేసింది. ఈ మేరకు అధికారులు రోడ్ల పనులను ప్రారంభించారు. కాగా సమస్య పరిష్కారం అవుతుండటంతో ప్రయాణికులు గాయత్రి కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీని విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సంగీత కళాశాల వద్ద నుంచి సంస్కృతి ఉట్టుపడేలా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించి కోట మీదుగా తిరిగి కళాశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మండపాక నాగలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర సాధనలో ఎంతో మంది సైనికులు, దేశభక్తులు ప్రాణాలు కోల్పోయారని, వారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. దేశ సంస్కృతిని నిలబెట్టడంలో కళలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, విద్యార్థులు చదువుతో పాటు వారికి ఇష్టమైన కళల్లో కూడా ప్రావీణ్యం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం ఆగస్టు 15 చాలా ప్రత్యేకంగా దేశమంతా కూడా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగానే మా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఈరోజు ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ర్యాలీలో భాగంగా మా కళాశాల నుంచి కోట దాకా వచ్చి ఇక్కడ కాసేపు ఆగి మళ్ళీ చుట్టూరా తిరిగి మా కళాశాల వరకు మేము ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మా కళాశాల అధ్యాపకులు, అలాగే కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంగీత నృత్య కళాశాల గనక ఆ కార్యక్రమాలతోనే నృత్య విభాగం నుంచి, అలాగే సంగీత విభాగం నుంచి విద్యార్థులు సంగీత నృత్య కార్యక్రమాలతో పాటు పాల్గొంటూ ఈ ర్యాలీని మేము నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వెట్టి చాకరీ నిర్మూలనకు క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ మరింత అవసరమని జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఏ కృష్ణప్రసాద్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని న్యాయ సేవల అధికార సంస్థ, నేచర్ సంస్థల ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ గైడ్లైన్స్పై అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు సహకరించే చట్టాలపై వారికి అవగాహన కల్పించడంతో పాటు వారి హక్కులు కాపాడుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అలాగే వెట్టి చాకరీ నిర్మూలనకు సంబంధిత శాఖ అధికారులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్ రమాదేవి మాట్లాడుతూ వెట్టి చాకరీ విముక్తికి అనేక చర్యలు తీసుకుంటున్నామని, అటువంటి వారికి షెల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థికంగా కూడా 35,000 రూపాయల సహాయం అందించడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేసే ఉద్దేశం ఏంటంటే నక్సా వారి గైడెన్స్, స్టేట్ రిలేషన్స్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది. బాండెడ్ లేబర్, అదేవిధంగా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, వీళ్ళకి రైట్స్, వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసం వాళ్ళకు ఉండే చట్టాలు ఏంటి, వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళ హక్కుల్ని ఎలా కాపాడాలి అనే ఉద్దేశంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద మనం ఏదైతే మెయిన్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ మనం భాగస్వామ్యులు చేస్తూ
వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళకి అందే విధంగా మన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ మీటింగ్ ద్వారా మన డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా వారి యొక్క విధుల్ని ఏంటనేది గుర్తించి అన్ఎంప్లాయిడ్ వర్కర్స్కి కానీ బాండెడ్ లేబర్ విక్టిమ్స్కి కానీ వీళ్ళందరికీ కూడా మన వంతు సహాయం చేసి మన జిల్లాలో ఎటువంటి బాండెడ్ లేబర్ సిస్టమ్ లేకుండా చేయవలసిందిగా అందరికీ నా వంతు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అసంఘటిత కార్మికులకి ఉండాల్సిన చట్టాల గురించి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ హక్కులు కానీ వాళ్ళకి అందే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ దిశలో పనిచేసి వాళ్ళకి మనం వాళ్ళ హక్కులు పొందడానికి హెల్ప్ చేస్తే మన యొక్క డ్యూటీలో మనం సక్సెస్ అయినట్టుగా భావించవచ్చని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. విజయనగరం జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు అలాగే నేచర్ సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యంలో బౌండరీ లేబర్కి సంబంధించినటువంటి వారి హక్కులపైన అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులు వారి సంక్షేమానికి సంబంధించినటువంటి నల్సార్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ పైన ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మరి ఈ సదస్సులో స్వచ్ఛంద సంస్థలు లైన్ డిపార్ట్మెంట్స్ అంతా పాల్గొని ఈ జిల్లాలో వెట్టి కార్మికులు లేనటువంటి జిల్లాగాను అలాగే ఎవరైతే అసంఘటిత కార్మికులుగా పిలువబడుతూ ఉన్నారో మా అసంఘటిత కార్మికులకు నల్సార్ గైడ్లైన్స్ ప్రకారము అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఒకే దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యేటట్లు ఈ శ్రమ కార్డుల ద్వారా ప్రత్యేకమైన పోర్టల్ని ఏర్పాటు చేశారు. సో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కాకుండా అసంఘటిత కార్మికులు వారి యొక్క జీవనాధారమైన సమస్యలు ఉంటాయి, మౌలికమైనటువంటి మౌలికంగా జీవించే సమస్యలు ఉంటాయి, పని ప్రదేశంలో సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా పరిష్కారం దిశగా వెళ్లేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు కలిసి పనిచేసే క్రమంలో ముందుకు వెళుతూ ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. వెట్టి కార్మికులు లేనటువంటి జిల్లాగా బానిసత్వం చేస్తున్నటువంటి కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను. చేతులను సబ్బుతో శుభ్రపరచుకొని ఆహారాన్ని స్వీకరించడం వలన నురిపురుగుల నుంచి రక్షణ పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆహార పదార్థాలు తీసుకునే ముందు తరువాత శుభ్రపరచుకోవడం అలవాటుగా మారాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని డివిఎం పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలు ప్రబలుతాయన్నారు. వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు ఆల్బెండజోల్ మాత్రలను తప్పక తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల, కళాశాలలో ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని ఆదేశించారు. రక్తహీనతగా గుర్తించిన కిశోర బాలికలకు ప్రతిరోజు ఐరన్, ఫోలిక్ యాసిడ్ పాత్రలు వేయించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఈరోజు జరుపుకోవడం జరిగింది. మన జిల్లాలో 1,96,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే మనకి 2,13,000 ట్యాబ్లెట్లు వచ్చాయి. ఈ ట్యాబ్లెట్లన్నీ కూడా అన్ని స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి ఒక సంవత్సరం పైబడి నుండి 19 సంవత్సరాల పిల్లల వరకు అందరికి కూడా ఈరోజు ఇక్కడ ఈ నులిపురుగుల నివారణ దినోత్సవం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ఈ స్కూల్కి మన కలెక్టర్ గారు వచ్చి ఇనాగరేట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి అధికారులకి అలాగే ఎంఈఓలకి, స్కూల్ హెచ్ఎంలు అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% ఈరోజు నులిపురుగు నివారణ దినోత్సవం జరగాలి, పిల్లలందరూ కూడా ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కూడా ఈరోజు ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు అందరూ వేసుకుంటున్నారు. కావున జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కోరుతూ, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశామని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఈ మేరకు విజయనగరంలోని రైతులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ముందుగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేసినప్పుడే ఆ పార్టీ జెండాలో రైతు నాగల్ని పెట్టి రైతు విలువను పెంచి రైతు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నగదును రైతులకు అందించడం జరిగిందన్నారు.
ఇలా సంవత్సరానికి 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అనే ఎలక్షన్ ప్రామిస్ సూపర్ 6 హామీల్లో ఒక హామీగా పోయిన వారం మనం నెరవేర్చి మన రైతుల ఖాతాలకి 3 విడతలుగా రైతులకి 2 విడతలుగా కౌలు రైతులకి వేయటం జరిగింది. అయితే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 2 కూడా 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు. అయితే 2 కలిపి 7,000 రూపాయలు డైరెక్ట్గా మన రైతులకి అకౌంట్లోకి పడిపోతుంది. రైతాంగానికి మనం కూటమి ప్రభుత్వం నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మనం రైతాంగం కోసం చేశాం. ధాన్యం కొనుగోలు దగ్గరికి వస్తే మన ప్రభుత్వంలో ఈసారి 48 గంటల్లో ధాన్యం కొనుగోలు ఖచ్చితంగా జరగాలని మనం ఆలోచించాం, చేసి చూపెట్టాం. అయితే మనదొక బాధ్యతైన ప్రభుత్వం, బాధ్యతగా మనం ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ మనం నెరవేరుస్తూ వస్తున్నాం. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో క్వాలిఫైడ్ డిఎస్సి అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. ప్రకటించిన సమయానికన్నా ముందే మెగా డిఎస్సి ఫలితాలను విడుదల చేయడం హర్షణీయమని క్వాలిఫైడ్ డిఎస్సి అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. రాజాంలో విజేత డిఎస్సి శిక్షణ కేంద్రంలో డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమకు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా నాకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో స్టేట్ లెవెల్లో 3rd ర్యాంక్ అంటే 88.57 మార్క్స్ వచ్చాయండి. స్టేట్ లెవెల్లో 3rd ర్యాంకు, డిస్ట్రిక్ట్ లెవెల్లో 1st ర్యాంక్ వచ్చింది. ఈ డ్రీమ్ని నిజం చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కుమార్ గారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలండి. ఎందుకంటే 2019 నుంచి మేము చదువుతున్నామండి. గత ప్రభుత్వంలో ఏ నోటిఫికేషన్ వాళ్ళు 5 ఇయర్స్లో మాట ఇచ్చి మాట తప్పారండి. కానీ ఈ ప్రభుత్వం మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టి మా కళని నిజం చేశారండి. దాని తరపున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఎస్ఏ సోషల్ విభాగంలో 85.36 మార్కులు స్కోర్ చేయగలిగాను. ఇంతవరకు డిఎస్సి 2018 నుంచి ఏ డిఎస్సి లేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అదే పిల్లలందరికీ అనుగుణంగా 16,347 పోస్టులు తీశారు. అందుకు నారా లోకేష్ గారికి మా సంస్థ తరపున, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. డిఎస్సి ఫైనల్ మార్క్స్లో 90.5 మార్క్స్ వచ్చాయి. నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా డైరెక్టర్ సార్ అప్పలరాజు సారు, మేడం శ్రీదేవి మేడం, ఇంకా నన్ను ఈ స్థాయిలో నన్ను సపోర్ట్ చేసిన మా అమ్మ నాన్నలకి, మా కుటుంబానికి, మా హస్బెండ్కి, మా అత్త మామలకి నేను ఎంతో రుణపడి ఉంటాను. వాళ్ళు ఎంత నన్ను సపోర్ట్ చేయబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈ స్థాయిలో ఉండడానికి మనం నిరూపించుకోవాలంటే ఒక డిఎస్సి ఉండాలి కదండి. మనం రాయాలంటే ఆ డిఎస్సి వేసిన, ఇంత మంచి పోస్టులతో డిఎస్సి వేసిన ఈ కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా నాన్న కళ ఏంటంటే చిన్నప్పటి నుంచి నన్ను మంచి టీచర్గా చేయాలని. అదే నా డైట్ 2018 to 20 కంప్లీట్ అయింది. అప్పటి నుంచి కూడా డిఎస్సి కోసమే చదువుతున్నాం. 5 ఇయర్స్ అయింది, ఏ నోటిఫికేషన్ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి మాకు 16,347 పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. నా డిఎస్సి మార్క్స్ 93.96 సార్. ఈరోజు నేను ఈ స్థాయిలో నిల్చున్నానంటే కారణం మీరు నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల. ఈరోజు మా నాన్న కళని నేను నెరవేర్చగలిగాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సీఎం సార్, అండ్ థ్యాంక్ యూ నారా లోకేష్ సార్, థ్యాంక్ యూ. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయంలో
నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర 2047 అనే అంశంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలను గుర్తించాలన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక తయారీలో అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అన్ని వర్గాల ప్రజల సూచనలు తీసుకొని సమగ్ర ప్రణాళికను రూపొందిస్తే రాబోయే 32 ఏళ్లలో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, తగరపు వలస ప్రాంతాల్లో నూతనంగా ఏర్పడిన వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమార్థం హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం భీమిలి టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంటా రవితేజ జర్నలిస్టులకు హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ 3 ప్రధాన ఎజెండాలను ప్రకటించింది. తగరపు వలసలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం, జర్నలిస్టులకు ప్రమాద బీమా మరియు ఆరోగ్య భద్రత, అర్హులైన జర్నలిస్టులకు పక్కా ఇళ్ల స్థలాల మంజూరుకు ప్రధాన లక్ష్యాలుగా కృషి చేస్తామని కార్యవర్గం ప్రకటించింది. ఈ సందర్భంగా గంటా రవితేజ మాట్లాడుతూ కార్యవర్గం నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించే వరకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాసేపు విరామం. సా స స సరి గరి గ మ పని సా నిరి స ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విద్యార్థుల్లో రక్తహీనత నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగులు సంక్రమణ వలన రక్తహీనత, పోషకాల లోపం జరిగి అనారోగ్యం బారిన పడతారని చెప్పారు. నులిపురుగ నివారణ మందులను సురక్షితంగా, సమర్థవంతంగా అందించేలా నిర్దిష్ట మార్గదర్శకాలను అమలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవన్ రాణి, జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దట్టమైన అడవులలో కనిపించే అత్యంత విషపూరిత గిరినాగు సర్పం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో ఓ ఇంటి స్నానాల గదిలోకి ప్రవేశించి హల్చల్ చేసింది. సుమారు 13 అడుగులు ఉన్న గిరినాగును చూసి ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా భయపడి పరుగులు తీశారు. ఇంటి యజమాని ధైర్యం చేసి బాత్రూమ్ తలుపు వేసి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. విజయనగరంలో ఉన్న స్నేక్ క్యాచర్స్కు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి గిరినాగును చాకచక్యంగా బంధించి అటవీ శాఖ అధికారులతో కలిసి సమీప అటవీ ప్రాంతంలో పావును విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్
గంగరాజు మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా 13 అడుగులకు పైగా కింగ్ కోబ్రా పాములను పట్టి ఎవరికీ ఎటువంటి అపాయం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అడవిలో వదిలినట్టు తెలిపారు. ఇలాంటి విషపూరితమైన పాములు ఎక్కడ కనిపించినా సమాచారం అందజేయాలని ఫారెస్ట్ రేంజర్ గంగరాజు ప్రజలకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని కోర్టు సమీపంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ నిర్మాణం పూర్తయితే నియోజకవర్గ కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తక్కువ ఖర్చుతో భోజనం చేయవచ్చన్నారు. 4 నెలల్లో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సమాంతరంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. లేనిపోని జీవోలు, ఫైన్లు వేసి రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పింది కానీ ఆటో డ్రైవర్లకు భరోసా కల్పించలేదన్నారు. ఇప్పటికే కరోనా కాలంలో ఆర్థికంగా చితికిపోయిన వారికి ఉచిత బస్సు పథకంతో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం వారి డిమాండ్లను తీర్చి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సూచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు, ఆటో చోదకులు పాల్గొన్నారు. గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సొంత వారినే దూరం పెట్టిన జగన్మోహన్ రెడ్డి విలువలు, రాజ్యాంగం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 75 సంవత్సరాల వయసు ఉన్న చంద్రబాబు గిరిజన ప్రజల కోసం నడుచుకుంటూ కొండలు, గుట్టలు ఎక్కి వారి సమస్యలు పరిష్కారం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి కనీసం తన ఇంటి నుండి బయటకు రాకుండా పరిపాలన సాగించారని ఎద్దేవా చేశారు. కూటమి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరకు, లంబసింగి, మారేడుమల్లి ఇట్లాంటివన్నిటికి కూడా టూరిజంలో డెవలప్ చేస్తున్నాం. గత సంవత్సరం బడ్జెట్లో 7,500 కోట్ల రూపాయలు పెట్టాం. 7,500 కోట్ల రూపాయలు కూడా కేవలం ప్రజల కోసమే, ఎస్టీల కోసమే ఉపయోగించాం. మీలాగా దొడ్డిదారిన, దొంగదారిన తినేలే డబ్బులు. ఎస్టీఏ సప్లాన్ నిధులు ఎప్పుడూ మీరు భోన్ చేసేయడమే మీ వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ఎస్టీ సప్లాన్ నిధులను ఎలా ఉపయోగిస్తున్నామో మీరు కూడా చూస్తున్నారు. ఈరోజు రోడ్లు వేసాము అంటే, డోలీల మోతలు తగ్గాయి అంటే మీరు దొంగదారిన, దొంగ లెక్కలతో మీ దొంగ పత్రికల్లో కొన్ని రాయించుకుంటున్నారు. కానీ ఈరోజు డోలీ మోతలు తగ్గాయో లేదో మీకే తెలుసు. ఇంత పూర్వం డోలీ మోతలు ఎంత ఉండేవో నేను పూర్తిగా పోయాయని చెప్పట్లేదు. డోలీ మోతలు తగ్గాయా లేదా గుండె మీద చేసుకొని చెప్తున్నాను. ఈరోజు మేము రోడ్ల శంకుస్థాపన చేస్తున్నాం, ఓపెన్లు చేస్తున్నాం. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి ఏం చేశారో అని అడుగుతున్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనదుర గారు మీరు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఏం చేశారు సాలూరు నియోజకవర్గానికి? అది మీరు ముందు చెప్పండి. విజయనగరం జిల్లా గజపతి నగరం వెలుగు కార్యాలయం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ఆగస్టు 15 ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సభ్యురాలు తమ ఇంటిపై జెండాను ఎగరవేయాలన్నారు. అదేవిధంగా సభ్యురాలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా సెల్ఫీ తీసుకొని పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెలుగు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని 35, 36వ డివిజన్లకు సంబంధించి ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గాంధీనగర్ కెనరా బ్యాంకు ఎదురుగా గల వీధిలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎంకే దక్కుతుందని వివరించారు. అనంతరం విజయనగరం మండలం బడుకొండపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు 4.1 ప్రోగ్రాంలో మనం ఇక్కడ గ్రామానికి రావటం, మీ అందరితో మనం ఇష్యూలు చర్చించుకోవటం, జరిగిన పనులు మనం గుర్తు చేసుకోవటం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టినప్పుడు నుంచి మనం చేసిన పనులు గుర్తు చేసుకోవటం, అదేవిధంగా మీ సమస్యల్ని మనం తెలుసుకోవటం, ఆ సమస్యలకి పరిష్కారం అనేది మనం వెతకటం జరగటానికి మన పెద్దలు ఈ ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది. అయితే మనం ఒక చిన్న కథ చెప్తాను మీ అందరికీ. ఒక మహిళ ఒక శిలాపలకం చూసింది. అయితే ఆ శిలాపలకం మీద ఒక పెద్ద పేరుంది. నేను ఒక శిలాపలకం చూశాను, దాని మీద పెద్ద అక్షరాలుగా వీరభద్రస్వామి ఎమ్మెల్యే విజయనగరం అని ఉంది. ఏదో రోడ్డు వేసినట్లు పక్కన ఉంది, కానీ రోడ్ లేదు. అందుకే నా కళ్ళుకి ఏదైనా ప్రాబ్లం అయిందేమో అని నేను వచ్చానని చెప్పింది. అయితే ఈ విధంగా 100 శంకుస్థాపనలు, 200 శంకుస్థాపనలు జరిగినాయి. రోడ్లు, కాలువలు మాత్రం జరగలేదనేది మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మనం చూస్తుంటే మనదొక మంచి ప్రభుత్వం. చేసిందే చెప్పుకుంటాం, చేసింది కూడా మనం చెప్పుకోము అనేది మీ అందరికీ మళ్ళీ అది గుర్తు చేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు పైబడినా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని 46వ డివిజన్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆయన గడప గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తల్లికి వందనం అమలులో అనేక ఆంక్షలు విధించి అర్హులకు కూడా పథకం అందనివ్వకుండా చేశారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు. కొత్త పింఛన్ల కోసం వేలాది మంది అర్హులు ఎదురు చూస్తున్నా మంజూరు చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత నెల రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరిస్తూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ప్రజలందరికీ చెప్పి, అంటే నేను ముఖ్యమంత్రి అయితే మీ జీవితాలన్నీ కూడా బాగుపడతాయి, మీకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తామని సూపర్ 6 అని ఇవ్వడం జరిగింది. ప్రజల అమాయకత్వం ఏ రోజుకి ఆ రోజే కొత్త. 2014 ఎన్నికల ముందు మహిళలందరికీ కూడా డ్వాక్రా సంఘ మహిళలకు ₹1 బాకీ చెల్లించకండి, నేనే బాకీ చెల్లిస్తానంటే, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామంటే ప్రజలు నమ్మి ఓట్లేశారు. 2019లో చంద్రబాబు మోసం చేశాడని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే నవరత్నాలు ఇస్తామని చెప్పారో ఆ నవరత్నాలు చూస్తే తప్పకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మంచి మేలు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పగానే ఆశపడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తెస్తాను, నవరత్నాలు ఇస్తానని చెప్తే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ఆయన పోటీ చేయించడానికి టికెట్ ఇచ్చి మేము గెలిస్తే ఆయన పోటీ చేసి
చేయడానికి టికెట్లు దీని కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కానీ మేము వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్నాం. మీకు వీలైనంత వరకు మీ సౌకర్యాలు ఏదైతే అవసరాలు తీర్చాం. ముఖ్యంగా ఈ మంచినీటి సమస్య లేకుండా ఈ పట్టణానికి చేసాం. ఆ విధంగానే కాలువలు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ బోరింగ్లు కానీ మీరు ఏది అడిగితే అది చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. మీ ఇంటికి తలుపు తట్టి అమ్మ నీకు ఈ పథకం వస్తుంది సంతకం పెట్టని చెప్పారు. ఎవరైనా రూపాయలు లంచాలు అడిగేవారు ఆ రోజు. ఆ పరిస్థితి మార్పు వచ్చింది. సంవత్సర కాలం వేచి చూసాం. ఏమో నిజంగా చేస్తాడేమో చంద్రబాబు నాయుడు. చేసినప్పుడు మనం మెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు అనుకున్నాం. ప్రజలకు మోసం చేశాడు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఇవన్నీ చెప్పుకొని వెళ్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అవగాహనాత్మకంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. ఆల్బెండజోల్ మాత్రలను తప్పక తీసుకోవాలని సూచించిన అధికారులు. గజపతి నగరంలో స్వర్ణాంధ్ర 2047 సమీక్షలో పాల్గొన్న మంత్రి కొండపల్లి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు. అసంఘటిత రంగ కార్మికుల కోసం నిర్వహించిన లీగల్ అవగాహన సదస్సు. వెట్టి చాకరీ నిర్మూలనకు అధికారులు కృషి చేయాలన్న సివిల్ జడ్జి కృష్ణప్రసాద్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.